హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు జాబ్ అప్డేట్ వచ్చేసి DCPU గుంటూరు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ గుంటూరు అంటే మన DCPU గుంటూరు నోటిఫికేషన్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ కౌన్సిలర్ అండ్ మోర్ అప్డేట్స్ మోర్ పోస్టులు అనమాట. మరి దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అండ్ అలాగే ఏజ్ లిమిట్ ఏంటి, నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీ ఎన్ని ఉన్నాయి అండ్ అలాగే మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అండ్ ఇది జాబ్ ఏ టైప్ ఆఫ్ జాబ్ అండ్ అలాగే మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు, సబ్మిట్ చేయాల్సినటువంటి స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం చూస్తే కనుక వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి కౌన్సిలర్ కి వచ్చేసి 1 వేకెన్సీ ఉందండి. ఈ PT ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పోస్ట్ కి అయితే 1 వేకెన్సీ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కి 1 వేకెన్సీ. మనకి టోటల్ గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మన గుంటూరు వాళ్ళ కోసం అయితే. ఓకే, అండ్ మీకు ఎలిజిబిలిటీ ఏం ఉండాలి ఈ కౌన్సిలర్ కి, డేటా ఎంట్రీ ఆపరేటర్ కి క్వాలిఫికేషన్ ఏం ఉండాలి అంటే కనుక ఫస్ట్ వన్ మన కౌన్సిలర్ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ అండ్ అలాగే సోషియాలజీ, సైకాలజీ అండ్ పబ్లిక్ హెల్త్ కౌన్సిలింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇవేమి కాకపోయినా ఇన్కేస్ లేదా పీజీ అయితే చేసి ఉండాలి. పీజీ అంటే డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ కమ్యూనికేషన్ మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఈ కౌన్సిలర్ కి సంబంధించి. అండ్ సెకండ్ పోస్ట్ చూసినట్లయితే PT ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ కి వచ్చేసి డిగ్రీ గానీ లేదా డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ లో కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ థర్డ్ పోస్ట్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ కి మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ లో. ఓకే, అండ్ ఈక్వలెంట్ బోర్డ్ విత్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి డిప్లొమాకి సంబంధించి లేదా డిగ్రీకి సంబంధించి. ఓకేనా, అండ్ మీకు సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ మీకు మన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఈ DCPU గుంటూరు ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అది కౌన్సిలర్ కి PT యోగా టీచర్ కి సంబంధించి ఏజ్ లిమిట్ ఏంటి అంటే 18 to 40 ఇయర్స్. మినిమం 18 నుంచి మాక్సిమం 42 ఇయర్స్ లోపే ఉండాలి మీ ఏజ్. అండ్ అది మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా అయితే ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ డేట్ అయితే మనకి అఫీషియల్ గా 14th July 2026 లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. మరి మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి స్టార్టింగ్ డేట్ వచ్చి 16th July 2026 అండ్ మరి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 23rd July 2026 అనమాట. సో అండ్ అది మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటది అంటే మెరిట్ అండ్ అది ఇంటర్వ్యూని బట్టి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మరి ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే కనుక చూడండి, ఇది జాబ్ టైప్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్, కాంట్రాక్ట్ బేస్ మాత్రమే జాబ్ ఉంటుంది. ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు. ఓకేనా, అండ్ మనకి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారంగా మీరు కొంచెం కరెక్ట్ గా ఆ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. దానికి సంబంధించి కొన్ని కాపీస్, ఫొటోస్ అండ్ ID ప్రూఫ్, మీ సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు అక్కడ దానికి పిన్ చేసి ఒకసారి రీచెక్ చేసుకుని అప్పుడు దాన్ని మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు అందులో నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినటువంటి అడ్రస్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఎప్పటిలోగా అంటే కనుక ఈ నెల అంటే July 23, 2026 లోపలే మీరు ఈ యొక్క ఫామ్ అనేది, అప్లికేషన్ ఫామ్ అనేది ఆ యొక్క యూనివర్సిటీకి కానీ ఆ యొక్క కంపెనీకి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇవన్నీ ఇంకో విషయం ఏంటంటే మీరు ఏదైతే ఫిల్ చేశారో ఆ ఫామ్ ని మీ దగ్గర కూడా ఇంకొక ఎక్స్ట్రా కాపీ అనేది తీసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఏమైనా సెలెక్ట్ అయ్యి మీకు ఏమైనా కాల్ వస్తే కనుక మీరు రిఫరెన్స్ గా ప్రూఫ్ కింద మీరు వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత మీకు దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేసి మీ స్క్రీన్ పైన కూడా యాడ్ చేస్తానండి. చూడండి, సేమ్ ఇలానే ఉంటది అనమాట. ఐ మీన్ ఇదే ఇలానే ఉంటది. అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఇలా ఉంటది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ అండ్ అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింక్, PDF అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను లేదా మన వాట్సాప్ ఛానల్ లో కూడా నేను
పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరు ఫాలో అవ్వలేదు అంటే కనుక వెంటనే ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను కింద బయోలో అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరి మంచి గవర్నమెంట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై గైస్.